ఆల్తార్స్ అనేటువంటి వాటి వల్ల తెలుస్తుంది. నెక్స్ట్ది రోపార్ అనేటువంటి సిటీ ఏ రివర్ బేస్ మీద ఉంది? సట్లెజ్. ఏ రాష్ట్రంలో ఉంది? ప్రజెంట్ ఏ స్టేట్లో ఉంది? పంజాబ్ రాష్ట్రంలో ఉంది. అక్కడ ఓ చిన్న కరెక్షన్ చేసుకోండి. రోపార్ అనేటువంటి సిటీ దగ్గర ఐడెంటిఫై చేసినటువంటి పర్సన్, ఎగ్జికవేషన్ చేసినటువంటి పర్సన్ పేరు డిడి కోశాంబి అని చెప్పాను కదా, వైడి శర్మ అని రాసుకోండి. దాన్ని కరెక్ట్ చేసుకోండి. వైడి శర్మ. రోపార్ అనేటువంటి సిటీ దగ్గర దాన్ని ఒక్కటే కరెక్షన్ అండి నిన్నటి క్లాస్లో. డిడి కోశాంబి ప్లేస్లో వైడి శర్మ. ఓకేనా? సరే. నెక్స్ట్ రైస్ హస్క్ అనేటువంటి దాన్ని ఎక్కడ ఐడెంటిఫై చేశారు? రైస్ హస్క్ అనేటువంటిది ఎక్కడండి? రంగపూర్ అనేటువంటి ప్రాంతం. ప్రజెంట్ ఎక్కడుంది రంగపూర్ అనేటువంటిది? గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఈ ఇండస్ వ్యాలీ పీపుల్కు సంబంధించినటువంటి ఒకే ఒక పోర్ట్ సిటీ ఉంది. ఆ పోర్ట్ సిటీ ఏంటి? లోతాల్. డాక్ యార్డ్ లేకపోతే పోర్ట్ సిటీ లోతాల్ అనేటువంటిది లొకేటెడ్ ఇన్ గుజరాత్. అహ్మదాబాద్కు దగ్గరగా లోతాల్ అనేటువంటిది లొకేట్ అయింది, గుజరాత్లో ఉంది. ఈ లోతాల్లోనే మనకు రెండు మెయిన్ ఫీచర్స్ అనేటువంటివి ఐడెంటిఫై చేసాం. ఒకటి రైస్ అనేటువంటిది, బియ్యపు గింజలు అనేటువంటివి లోతాల్లో ఐడెంటిఫై చేశారు. దానితో పాటు ఇండికేషన్ ఆఫ్ సతీ అనేటువంటి దానికి సంబంధించినటువంటి సోర్స్, అంటే యాక్చువల్గా ఒకే కఫిన్లో, ఒకే శవపేటికలో రెండు డెడ్ బాడీస్ అనేటువంటివి, రెండు స్కెలెటన్స్ అనేటువంటివి ఐడెంటిఫై చేశారు. ఒకటేమో మేల్ స్కెలెటన్, ఒకటేమో ఫిమేల్ స్కెలెటన్. దిస్ ఈజ్ ది సింబల్ ఫర్ సతీ అని హిస్టారియన్స్ నమ్మడం జరుగుతుంది. ఉందా లేదా? లార్జ్ అమౌంట్లో దొరకలేదు, కొన్ని మాత్రమే దొరికాయి. అలా లోతాల్ ప్రాంతంలో కొన్ని కఫిన్స్లో, కొన్ని శవపేటికల్లో స్త్రీ పురుషుల యొక్క స్కెలెటన్స్ దొరకడంతో ఒకవేళ ఇది సతీకి సంబంధించిన ఆచారం అయి ఉండవచ్చు అని హిస్టారియన్స్ నమ్మడం జరుగుతుంది. అంబ్రీ అనేటువంటిది ప్రజెంట్ ఎక్కడుంది? పాకిస్తాన్లో ఉంది. అంబ్రీ అనేటువంటి సిటీకి సంబంధించిన కల్చర్ ఒకటి చెప్పాను. ఏ కల్చర్ అది? జుంగార్ సంస్కృతి, జుంగార్ కల్చర్. జుంగార్ అంటే నథింగ్ బట్, జుంగార్ అనేటువంటిది ఏంటిది? ఒక ఊరి పేరు. జుంగార్ అనేటువంటిది ఒక విలేజ్ నేమ్. ఆ జుంగార్ అనేటువంటి ఆ విలేజ్లో డెవలప్ అయినటువంటి కల్చర్ కాబట్టి దాన్ని జుంగార్ కల్చర్ అని పిలవడం జరుగుతుంది. ఎర్లీ స్టేజ్ అండి జుంగార్ కల్చర్ అనేటువంటిది, ఎర్లీ స్టేజ్. యాక్చువల్గా మీకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేటువంటిది డెవలప్ అయింది మరియు డెక్లైన్ అనేటువంటి ఫేజుల్ని 4 ఫేజెస్గా డివైడ్ చేసుకొని ఉంటాం. ఫస్ట్ ఫేజ్ ఏంటి? మెహర్గర్ ఫేజ్ అనేటువంటిది. అంటే ఇనీషియల్గా బలూచిస్తాన్ ప్రాంతంలో, మెహర్గర్ ప్రాంతంలో ఇది స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఎక్కడికి స్ప్రెడ్ అయింది? అంబ్రీ ఫేజ్. అక్కడ నుంచి కోటెడిజీ ఫేజ్. ఈ మెహర్గర్ కానీ, అంబ్రీ కానీ, కోటెడిజీ కానీ ఈ మూడు కూడా ఏ దేశంలో ఉన్నాయి? ప్రెసెంట్ పాకిస్తాన్లో ఉన్నాయి. అక్కడ నుంచి 4th ఫేజ్, లాస్ట్ స్టేజ్ ఏంటండి? లోతాల్ అనేటువంటిది. 4th స్టేజ్ ఏంటండి? లోతాల్ అనేటువంటిది. అంటే డెవలప్ అయినటువంటి, స్టార్ట్ అయింది, డెవలప్ అయింది, డిక్లైన్ అయింది. వీటిని 4 ఫేజెస్గా చెప్పడం జరుగుతుంది. అంటే 4 ఫేజెస్గా ఎర్లీ హరప్పన్, ప్రీ హరప్పన్, మెచ్యూర్ హరప్పన్, లేటర్ హరప్పన్, లేకపోతే పోస్ట్ హరప్పన్ అని చెప్పేసి 4 ఫేజులుగా చెప్పడం జరుగుతుంది హరప్పన్ సివిలైజేషన్ అనేటువంటి దాన్ని. మరి ఈ హరప్పా సివిలైజేషన్ అనేటువంటిది మ్యాట్రియార్చల్ సొసైటీ అని, మాతృస్వామిక వ్యవస్థ అని ఎవరు చెప్పారు? మార్టిమన్ వీలర్ అనేటువంటి వ్యక్తి సర్ జాన్ మార్షల్ తర్వాత ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి హెడ్గా వచ్చినటువంటి వ్యక్తి మార్టిమన్ వీలర్ అనేటువంటి వ్యక్తి ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మ్యాట్రియార్చల్ సొసైటీ, మాతృస్వామిక వ్యవస్థ అని చెప్పడం జరిగింది. సొసైటీని డివైడ్ చేశారు. దేన్ని బేస్ చేసుకుని డివైడ్ చేశారు? సొసైటీని దేన్ని బేస్ చేసుకుని డివైడ్ చేశారు?
బేస్డ్ ఆన్ దేర్ ఆక్యుపేషన్, వృత్తుల ఆధారంగా, వాళ్ళు చేసేటువంటి పని ఆధారంగా డివైడ్ చేయడం జరిగింది. వృత్తుల ఆధారంగా డివైడ్ చేశారు. ఎందుకని అంటే కాస్ట్ సిస్టమ్, వర్ణా సిస్టమ్ అనేటువంటిది ఆరిజినేట్ అవ్వలేదు. మరి వర్ణా సిస్టమ్ ఆరిజినేషన్ గురించి ఎక్కడ ఫస్ట్ టైం నోటీస్ చేశారు? ఋగ్వేదంలోని 10th చాప్టర్లో పురుష సూక్తం. ఋగ్వేదంలోని 10th చాప్టర్ని ఏమని పిలుస్తాం? పురుష సూక్తం. అసలు ఋగ్వేదంలోనే మొత్తం 10 చాప్టర్స్ ఉంటాయి. లాస్ట్ చాప్టర్ని పురుష సూక్తం అంటాం. ఈ పురుష సూక్తంలో రెండిటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటివి అంటే ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్, విశ్వ ఆవిర్భావం గురించి, ఆరిజినేషన్ ఆఫ్ యూనివర్స్, విశ్వ ఆవిర్భావం గురించి, ఆరిజిన్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్ ఆర్ వర్ణా సిస్టమ్, 4 వర్ణాల వాళ్ళు ఎలా ఆవిర్భవించారు అనేటువంటి దాని గురించి ఋగ్వేదంలోని పురుష సూక్తం అనేటువంటి దానిలో ఉంది. ఋగ్వేదంలోని పురుష సూక్తంలో ఉంది. ఫురోసిన్స్ ఆర్ కల్టివేటెడ్ ల్యాండ్, అంటే భూమిని దున్నడం అనేటువంటిది, లేకపోతే దున్నబడినటువంటి భూమి అనేటువంటిది, నాగలితో దున్నబడినటువంటి భూమిని ఎక్కడ ఐడెంటిఫై చేశారు? కాళీబంగన్, టెర్రాకోటతో చేసినటువంటి ఈ ప్లఫ్ ఐడల్ అనేటువంటి దాన్ని ఎక్కడ ఐడెంటిఫై చేశారు? బన్వాలి. టెర్రాకోట అంటే క్లే, టెర్రాకోటా మీన్స్ క్లే, బంకమట్టి. టెర్రాకోటతో చేసినటువంటి నాగలి బొమ్మ, బంకమట్టితో చేసినటువంటి నాగలి బొమ్మ, క్లేతో చేసినటువంటి నాగలి బొమ్మ ఎక్కడ ఐడెంటిఫై చేశారు అంటే బన్వాలి అనేటువంటి ప్రాంతంలో. ఇప్పుడు ప్రతి సిటీని ప్రొటెక్ట్ చేస్తూ కోటలు అనేటువంటి ఉన్నాయి, ఫోర్టిఫికేషన్స్ అనేటువంటి ఉన్నాయి, సిటాడల్స్ అనేటువంటి ఉన్నాయి, ఎక్సెప్ట్ వన్ సిటీ. ఏదది? చన్హూదారో. అంటే కోట లేనటువంటి ఏకైక నగరం ఏంటి అంటే చన్హూదారో అనేటువంటిది. కోట లేని ఏకైక నగరం చన్హూదారో. అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి ఈ ఓన్లీ ఇండస్ వ్యాలీ పీపుల్కు సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ ఫీచర్ ఏంటి అంటే దేర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, భూగర్భ మురికి నీటి పారుదల వ్యవస్థ. మరి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కు సంబంధించినటువంటి అన్ని సైట్లలో కూడా ఐడెంటిఫై చేశారు ఎక్సెప్ట్ బన్వాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేనటువంటి వన్ అండ్ ఓన్లీ సిటీ ఏంటి అంటే బన్వాలి అనేటువంటిది. దానితో పాటు ఈ సిటీ అనేటువంటి దాన్ని, ప్రతి సిటీని కూడా 2 పార్ట్లుగా డివైడ్ చేశారు ఎక్సెప్ట్ వన్ సిటీ, దట్ వాస్ ధోలవీరా. ధోలవీరాను 2 పార్ట్లు కాదు 3 పార్ట్లుగా డివైడ్ చేశారు. అవి ఏంటి? అప్పర్ సిటీ, మిడిల్ సిటీ, లోయర్ సిటీ. అప్పర్ సిటీ, మిడిల్ సిటీ, లోయర్ సిటీ అని అన్ని టౌన్స్ని కూడా ఒక గ్రిడ్ పద్ధతిన ఒక క్రమ పద్ధతిన గ్రిడ్ పద్ధతిన పొడవు వెడల్పులు సమానంగా ఉండేలాగా రోడ్లను నిర్మించారు. పైనుంచి చూస్తే, కొంచెం ఎత్తు నుంచి చూస్తే ఈ స్ట్రక్చర్ అనేటువంటిది ఒక చెస్ బోర్డు లాగా ఉంటుంది. ఈ సిస్టమ్ని గ్రిడ్ సిస్టమ్ అని పిలిచాం. మరి అన్ని సిటీస్ని గ్రిడ్ సిస్టంలో కన్స్ట్రక్ట్ చేస్తే ఒక సిటీని మాత్రం గ్రిడ్ పద్ధతిలో నిర్మించలేదు. అది ఏంటండి? బన్వాలి అనేటువంటిది. అదేంటి అంటే బన్వాలి అనేటువంటిది. దాంతోపాటు వీళ్ళకి అంతగా పరిచయం లేనటువంటి యానిమల్ ఏంటి అంటే హార్స్. వీళ్ళకి అంతగా తెలియనటువంటి జంతువు హార్స్ అనేటువంటిది. హార్స్తో పాటు లయన్ కూడా, సింహం అనేటువంటిది కూడా పెద్దగా పరిచయం లేదు. కాకపోతే రిమైనింగ్స్ ఆఫ్ హార్స్ అనేటువంటిది, అంటే స్కెలటన్ ఆఫ్ హార్స్ అనేటువంటిది, గుర్రపు అస్థి పంజరం ఎక్కడ ఐడెంటిఫై చేశారు? సుర్కోటుడా అనేటువంటి ప్రాంతం. సుర్కోటుడా అనేటువంటిది ఎక్కడ లొకేట్ అయింది? గుజరాత్. సుర్కోటుడా ఎక్కడుంది? గుజరాత్ అనేటువంటి ప్రాంతం. 2 గుర్తుపెట్టుకోండి. సుర్కోటుడా అంటే గుజరాత్, సుత్క జందారో అంటే పాకిస్తాన్. సుర్కోటుడా అంటే గుజరాత్, సుర్క జందారో అంటే పాకిస్తాన్లో లొకేట్ అయినటువంటిది. దీనితో పాటు గుర్రపు అస్థిపంజరం అనేటువంటిది సుర్కోటుడాలో దొరికితే, సోర్స్ ఆఫ్ క్యామెల్ అనేటువంటిది, ఒంటెకు సంబంధించినటువంటి ఆధారం, ఒంటె యొక్క స్కెలటన్ అనేటువంటిది ఎక్కడ దొరికింది? కాళీబంగన్. రైనోకు సంబంధించినటువంటి సోర్స్ ఎక్కడ దొరికింది?
అంబ్రీ. రైనోకు సంబంధించిన సోర్స్ ఎక్కడ దొరికిందండి? అంబ్రీ. స్టోన్ యారోస్ అనేటువంటివి, రాతి బాణాలు అనేటువంటివి ఎక్కడ దొరికాయి? కోర్టు డిజీ. రాతి బాణాలు అనేటువంటివి ఎక్కడ ఐడెంటిఫై చేశారు? కోర్టు డిజీ. ఫైర్ యాక్సిడెంట్ వల్ల అంతమైపోయినటువంటి సిటీ ఏంటి? కోర్టు డిజీ. ఫైర్ యాక్సిడెంట్ వల్ల అంతమైపోయింది కోర్టు డిజీ. సర్ప పూజ, స్నేక్ వర్షిప్ కు సంబంధించినటువంటి సోర్స్ ఎక్కడ దొరికింది? గుమ్లా. గుమ్లా ఎక్కడుంది? జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. గుమ్లా అనేటువంటిది జమ్మూ అండ్ కాశ్మీర్. సర్ప పూజకు సంబంధించినటువంటి సోర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్లో చెప్పేసుకున్నాం. నెక్స్ట్ దానికి కంటిన్యూషన్ చేద్దాం. ఇండస్ వ్యాలీ పీపుల్ యొక్క ట్రేడింగ్ అనేటువంటిది, ఇండస్ వ్యాలీ పీపుల్ యొక్క ట్రేడింగ్ అండ్ ఎకానమీ అని పెట్టుకోండి. ట్రేడింగ్ అండ్ ఎకానమీ, వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ మరియు వాళ్ళ యొక్క వ్యాపార వ్యవస్థ. ట్రేడింగ్ అండ్ ఎకానమీ కొంచెం ఇంపార్టెంట్ అండి. డైరెక్ట్గా దీన్ని ఒక్కదాన్నే గ్రూప్ ఆన్ మెయిన్స్లో ఒక క్వశ్చన్ లాగా అడగడానికి అవకాశం ఉంటుంది. కొంచెం ఇంపార్టెంట్ ట్రేడింగ్ అండ్ ఎకానమీ. ఇండస్ వ్యాలీ పీపుల్ అనేటువంటి వాళ్ళు భారతదేశంలో మొదటిసారిగా బాగా డెవలప్ అయినటువంటి పీపుల్. భారతదేశంలో ఫస్ట్ సివిలైజ్డ్ పీపుల్ ఎవరు అంటే ఇండస్ వ్యాలీ పీపుల్. the first developed civilization in India was ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. భారతదేశంలో మొదట అభివృద్ధి చెందినటువంటి నాగరికత ఏంటి అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. మరి ఈ ఇండస్ వ్యాలీ పీపుల్ అనేటువంటి వాళ్ళు దేని మీద డిపెండ్ అయ్యారు? వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ దేని మీద డిపెండ్ అయ్యింది అంటే ఇండస్ వ్యాలీ పీపుల్ అనేటువంటి వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ సిస్టమ్ అనేటువంటిది, ఎకానమీ అనేటువంటిది మెయిన్లీ డిపెండ్స్ ఆన్ అగ్రికల్చర్. వీళ్ళ యొక్క ప్రధాన వృత్తి ఏంటి అంటే అగ్రికల్చర్. అందుకే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క ఎకానమీని ఏమని పిలుస్తారు అంటే అగ్రేరియన్ ఎకానమీ అని పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తారు అంటే అగ్రేరియన్ ఎకానమీ. అగ్రేరియన్ ఎకానమీ మీన్స్ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. అగ్రేరియన్ ఎకానమీ మీన్స్ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. అంటే ఇండస్ వ్యాలీ పీపుల్ అనేటువంటి వాళ్ళు వ్యవసాయం మీద డిపెండ్ అయ్యారు. వీళ్ళ యొక్క ప్రధాన వృత్తి, మెయిన్ ఆక్యుపేషన్ ఏంటి అంటే అగ్రికల్చర్ అనేటువంటిది. ద మెయిన్ ఆక్యుపేషన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ అంటాడు క్వశ్చన్లో. ఇంతకుముందు అడిగేటువంటి బిట్లు ఇలాగే ఉండేటువంటి. ఎప్పుడు ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చిందంటే 2016 గ్రూప్ 2లో అడిగినటువంటి బిట్టు. సింధు ప్రజల యొక్క ముఖ్య వృత్తి ఏంటి అంటాడు. మెయిన్ ఆక్యుపేషన్ ఏంటండి? వ్యవసాయము. యాక్చువల్గా కొన్ని బుక్స్లో ఏముంటుంది అంటే వ్యవసాయంతో, అంటే కొన్ని బుక్స్లోనేమో మెయిన్ వృత్తి అంటే అగ్రికల్చర్ అని ఉంటుంది, కొన్ని బుక్స్లోనేమో వ్యాపారము అనేటువంటిది, ట్రేడింగ్ అనేటువంటిది ఉంటుంది. కాకపోతే ట్రేడింగ్ అనేటువంటిది సెకండ్ మెయిన్ ఆక్యుపేషన్. ఫస్ట్ మెయిన్ ఆక్యుపేషన్ ఏంటి? అగ్రికల్చర్. సింధు ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయము. వ్యవసాయం తర్వాత దేని మీద డిపెండ్ అయ్యారు? వ్యాపారం పైన, వర్తకం పైన డిపెండ్ అవ్వడం జరిగింది. ఎవరు అంటే సింధు నాగరికత ప్రజలు. ఇప్పుడు చూడండి, కన్ఫ్యూజ్ ఏమీ వద్దు. ఇండస్ వ్యాలీ పీపుల్ యొక్క మెయిన్ ఆక్యుపేషన్ ఏమంటున్నాము? అగ్రికల్చర్. మరి అగ్రికల్చర్ అన్నప్పుడు ఈ అగ్రికల్చర్ అనేటువంటిది ఎలా చేశారు అనేటువంటిది చూసుకోవాలి. వీళ్ళు అగ్రికల్చర్ అనేటువంటిది 2 సీజన్లలో చేయడం జరిగింది. అవి ఖరీఫ్ సీజన్ మరియు రబీ సీజన్. ఖరీఫ్ సీజన్ మరియు రబీ సీజన్ అనేటువంటిది 2 రకాలైనటువంటి సీజన్లలో 2 రకాలైనటువంటి పంటలు పండించేటువంటి వాళ్ళు ఎవరు అంటే ఇండస్ వ్యాలీ పీపుల్ అనేటువంటి వాళ్ళు. ఈ ఇండస్ వ్యాలీ పీపుల్ అనేటువంటి వాళ్ళు ఖరీఫ్ సీజన్లో మెయిన్గా పండించినటువంటి పంటలు ఏంటి అంటే బార్లీ మరియు వీట్ అనేటువంటివి.
ఇండస్ వ్యాలీ పీపుల్ అనేటువంటి వాళ్ళు మెయిన్ ఆక్యుపేషన్ అగ్రికల్చర్ అయితే ఈ అగ్రికల్చర్ని 2 సీజన్లలో చేయడం జరిగింది. ఖరీఫ్ సీజన్లో మరియు రబీ సీజన్లలో చేయడం జరిగింది. ఖరీఫ్ సీజన్లో పండించినటువంటి పంటలు ఏంటి అంటే బార్లీ మరియు వీట్ అనేటువంటి 2 పంటలు. మెయిన్గా పండించినటువంటి పంటలు బార్లీ మరియు వీట్ అనేటువంటిది, బార్లీ మరియు గోధుమలను పండించడం జరిగింది. అదేవిధంగా రబీ సీజన్లో వీళ్ళు పండించినటువంటి పంటలు, రబీ సీజన్లో వీళ్ళు ప్రధానంగా పండించినటువంటి పంటలు ఏంటి అంటే మస్టర్డ్ అనేటువంటివి. దానితో పాటు రబీ సీజన్లో వాళ్ళు పండించినటువంటి పంటలు మస్టర్డ్తో పాటు కాటన్ అనేటువంటిది, దానితో పాటు తృణధాన్యాలు సిరియల్స్ అనేటువంటివి, తృణధాన్యాలు అనేటువంటివి సిరియల్స్ అనేటువంటివి, ఇటువంటివి మస్టర్డు, కాటను, సిరియల్స్ లాంటి పంటలు పండించారు. ఏ సీజన్లో అంటే రబీ సీజన్లో పండించడం జరిగింది. మరి ఈ బార్లీ, వీట్, మస్టర్డు, కాటను, సిరియల్స్ ఇటువంటి పంటలు పండించినటువంటి ఈ ఇండస్ వ్యాలీ పీపుల్కి వరి అనేటువంటిది తెలుసా తెలియదా అనేటువంటి దానికి సంబంధించి కాంట్రవర్సీ ఉంది. వరి అనేటువంటి దాన్ని పెద్దగా పండించలేదు వీళ్ళు, వరి అనేటువంటి దాని గురించి వీళ్ళకు తెలియదు అని కూడా చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఈ ప్యాడీకి సంబంధించి రైస్కి సంబంధించినటువంటి సోర్స్ కూడా దొరికింది అని చెప్పాను. ఎక్కడ దొరికింది రైస్, ఎక్కడ దొరికింది అంటే లోతాల్లో దొరికింది. అదేవిధంగా రైస్ హస్క్ ఎక్కడ దొరికింది, వరి పొట్టు ఎక్కడ దొరికింది అంటే రంగపూర్. అంటే ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే వీళ్ళు పంటలు పండించారు, 2 సీజన్లలో పంటలు పండించారు. ఖరీఫ్ సీజన్లో బార్లీ, వీటిని పండిస్తే రబీ సీజన్లో వీళ్ళు మస్టర్డు, కాటను, సిరియల్స్, తృణధాన్యాలు ఇటువంటి పంటలు పండించారు. వరిని పండించారు కానీ చాలా తక్కువ మొత్తంలో పండించారు. వరి గురించి వీళ్ళకు తెలుసు కానీ చాలా లిమిటెడ్గా తెలుసు. వరి గింజలు అనేటువంటివి లోతాల్లో దొరికాయి, వరి పొట్టు అనేటువంటిది రంగపూర్లో దొరికింది. కానీ వరిని పెద్దగా వీళ్ళు యూజ్ చేయలేదు. మరి వీళ్ళు వ్యవసాయం చేశారు అంటున్నాం. ఈ వ్యవసాయం చేసినప్పుడు వీళ్ళు అంతగా వీళ్ళకి అంతగా తెలియనటువంటి పంటల్లో ఒకటి వరి చెప్పాం, రెండోది ఏంటి అంటే షుగర్ కేన్ అనేటువంటిది, చెరకు అనేటువంటిది. ఈ షుగర్ కేన్కు సంబంధించినటువంటి సోర్స్ ఎక్కడా దొరకలేదు. చెరకు పంటను కూడా వీళ్ళు పండించలేదు, వరిని పెద్దగా పండించలేదు. దీనితో పాటు ఇంకా దేనిని పండించలేదు అంటే షుగర్ కేన్, షుగర్ కేన్కు సంబంధించిన సోర్స్ కూడా దొరకలేదు. కాబట్టి వీళ్ళకు చెరకు గురించి పెద్దగా తెలియదు అని నమ్మడం జరుగుతుంది. ఏ 2 పంటల గురించి తెలియదండి? వరి గురించి పెద్దగా తెలియదు, రెండోది షుగర్ కేన్ గురించి కూడా పెద్దగా తెలియదు వీళ్ళకి. చెరకు పంటకు సంబంధించినటువంటి సోర్సులు కూడా పెద్దగా దొరకలేదు. మరి వ్యవసాయం ఎలా చేసేవాళ్ళు? వ్యవసాయం చేస్తున్నారు, పంటలు పండిస్తున్నారు. మరి వ్యవసాయం ఎలా చేసేటువంటి వాళ్ళు, భూమిని ఎలా కల్టివేట్ చేసేవాళ్ళు అంటే యాక్చువల్గా ఈ అగ్రికల్చర్ అనేటువంటిది నదీ పరివాహక ప్రాంతాల్లోనే చేయడం జరుగుతుంది. ఈ నదీ పరివాహక ప్రాంతాలలో అంటే ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో వ్యవసాయం చేసినప్పుడు ఆ నదులకి అంటే ఈ భూమిని, నేలని పెద్దగా దున్నేటువంటి వాళ్ళు కాదు, దాన్ని కల్టివేట్ చేసేటువంటి వాళ్ళు కాదు. ఎందుకని అంటే వీళ్ళకి ఆ భూమిని దున్నేటువంటి, కల్టివేట్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ గురించి పెద్దగా తెలియదు. భూమిని దున్నేటువంటి వాళ్ళు కాదు. ఫ్రీక్వెంట్గా వాళ్ళు భూమి లోపల విత్తనాలు ఎలా వేసేటువంటి వాళ్ళు అంటే వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఒక వుడెన్ స్టిక్ తోటి అక్కడ ఆ వుడెన్ స్టిక్ తోటి డగ్ చేసి చిన్న చిన్న గుంతలు చేసి దానిలో విత్తనాలు పెట్టి వీళ్ళు పంటలు పండించేటువంటి వాళ్ళు. మరి ఈ వ్యవసాయం అన్ని నెలలో చేసేటువంటి వాళ్ళు కాదు, నదీ పరివాహక ప్రాంతాల్లోనే చేసేటువంటి వాళ్ళు. నదీ పరివాహక ప్రాంతాల్లోనే ఎందుకు చేసేవాళ్ళు అంటే ఫస్ట్ది వాటర్ సోర్స్ ఉంటుంది, రెండోది నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి నేలలు చాలా ఫర్టైల్ ల్యాండ్స్, సారవంతమైన నేలలు. మీరు ఎప్పుడైనా ఒండ్రు నేలలు అనేటువంటి పేరు వినే ఉంటారు. ఒండ్రు నేలలు అంటే అర్థమేంటి అంటే
నదులలో ప్రవహించేటువంటి, యాక్చువల్గా నదులు అనేటువంటి వరదలు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఓవర్ఫ్లో అవుతుంది. ఆ నదులకి వరదలు వచ్చినప్పుడు ఆ ఓవర్ఫ్లో అయినటువంటి వాటర్ ఆ నేలలో ప్రవహించి ఆ నేలలన్నింటినీ కూడా సారవంతం చేస్తుంది, ఫర్టైల్ చేస్తుంది. అవి ఒండ్రు నేలలు, వరి బాగా పండేటువంటి నేలలు ఒండ్రు నేలలు అనేటువంటివి. అందుకే చూడండి, భారతదేశంలో గంగా మైదానము అనేటువంటిది ఒండ్రు నేలలు ఎక్కువగా ఉంటుంది. గంగా మైదానము అంటే పశ్చిమ బెంగాల్, బీహార్ ప్రాంతాల్లో వరి చాలా ఎక్కువగా పండుతుంది. ఆ ప్రాంతాలలో అంటే ఈ ఫర్టైల్ ల్యాండ్స్ అనేటువంటివి నదులకు దగ్గరగా నదీ పరివాహక ప్రాంతాల్లోనే ఉంటాయి. చాలా సారవంతమైనటువంటి నేలలు కాబట్టి ఆ ప్రాంతాలలో వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు భూమిని పెద్దగా దున్నలేదు. వీళ్ళు మరి భూమిని దున్నకపోయినప్పటికీ, అంటే పెద్దగా దున్నలేదు కానీ అక్కడక్కడ యూజ్ చేసినటువంటి సోర్సెస్ అనేటువంటిది దొరికింది. నాగలికి సంబంధించినటువంటి, ప్లఫ్కు సంబంధించినటువంటి సోర్స్ను ఐడెంటిఫై చేశారు. ఎక్కడ ఐడెంటిఫై చేశారు? నాగలితో దున్నబడినటువంటి భూమినైతే కాళీబంగంలో, టెర్రాకోటతో చేసినటువంటి నాగలి బొమ్మనైతే బన్వాలీలో ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే నాగలి గురించి వీళ్ళకు తెలుసా తెలియదా అంటే తెలుసు, కానీ వెరీ లిమిటెడ్గా తెలుసు, చాలా తక్కువ మొత్తంలో తెలుసు. నాగలి భూమిని దున్నారా లేదా అంటే దున్నారు, కానీ పెద్దగా ఎక్కువగా భూమిని దున్ని వ్యవసాయం చేయలేదు. సాంప్రదాయకంగా వీళ్ళు చేసినటువంటి వ్యవసాయం ఏంటి అంటే అక్కడక్కడ కర్రతోటి తవ్వేసి విత్తనాలు పెట్టి కల్టివేట్ చేసేటువంటి వాళ్ళు. మరి వీళ్ళు ఇన్ని పంటలు పండించినప్పుడు వీళ్ళు ఎక్స్ట్రాగా ఈ గ్రెయిన్స్ అనేటువంటి వాటిని హార్వెస్ట్ చేసేటువంటి వాళ్ళు. ఎక్స్ట్రాగా అంటే వాళ్ళకు అవసరమైనంత కాదు, ఎక్కువ మొత్తంలో పంటలు పండించేటువంటి వాళ్ళు. మరి వీళ్ళకి సరిపోయినంత తీసేసుకుని మిగతాది ఏం చేసేవాళ్ళు అంటే ఎక్స్పోర్ట్ చేసేటువంటి వాళ్ళు, ఎగుమతులు చేసేటువంటి వాళ్ళు. అంటే వీళ్ళు పండించినటువంటి ఈ సీరియల్స్ని కానీ లేకపోతే ఈ ధాన్యాన్ని కానీ ఏం చేసేవాళ్ళు అంటే ఎగుమతి కూడా చేసేటువంటి వాళ్ళు. వాళ్ళకు సరిపోగా మిగిలింది ఎగుమతులు కూడా చేసేటువంటి వాళ్ళు. మరి ఈ ఎగుమతులు అనేటువంటివి ప్రధానంగా ఎవరితో చేసేటువంటి వాళ్ళు అంటే ఎగుమతులు ప్రధానంగా ఇంటర్నల్గా చేసేటువంటి వాళ్ళు, ఎక్స్టర్నల్గా చేసేటువంటి వాళ్ళు. ఇంటర్నల్గా ఎగుమతులు చేసేటువంటి వాళ్ళు, ఎక్స్టర్నల్గా చేసేటువంటి వాళ్ళు. ఇంటర్నల్ ట్రేడింగ్ అనేటువంటిది అంటే దేశం లోపల వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, వివిధ ప్రాంతాల మధ్య వ్యాపారం చేసేటువంటి వాళ్ళు. ఈ దేశం లోపల వ్యాపారం అనేటువంటిది ఎలా చేసేటువంటి వాళ్ళు అంటే మెయిన్గా ఎక్కా అనేటువంటి బ్లాక్ కార్డ్స్, ఎక్కా అనేటువంటి ఎడ్ల బండ్ల ద్వారా చేసేటువంటి వాళ్ళు. ఎక్కా అనేటువంటి బ్లాక్ కార్డ్స్, ఎడ్ల బండ్ల ద్వారా. అంటే నేషనల్ ట్రేడింగ్, ఇంటర్నేషనల్ ట్రేడింగ్. ఇది నేషనల్ ట్రేడింగ్ అండి. దేశం లోపల వ్యవసాయం అనేటువంటిది ఎక్కా అనేటువంటి ఎడ్ల బండ్ల ద్వారా చేయడం జరిగింది. మరి ఇలా ఎక్స్పోర్టులు చేసేటప్పుడు, ఇంపోర్టులు చేసేటప్పుడు ఇంకా కాయినేజ్ సిస్టమ్ అనేటువంటిది రాలేదు, నాణాలు అనేటువంటివి ముద్రించలేదు. అందుకే ఏ సిస్టమ్ను ఉపయోగించారు అంటే వస్తు మార్పిడి పద్ధతిని ఉపయోగించడం జరిగింది. ఇలా వ్యాపారము అనేటువంటిది చేసేటప్పుడు ఏ సిస్టమ్ను ఉపయోగించారు అంటే బార్టర్ సిస్టమ్ను ఉపయోగించడం జరిగింది. ఏ సిస్టమ్ను ఉపయోగించారండి? బార్టర్ సిస్టమ్. బార్టర్ సిస్టమ్ అంటే వస్తు మార్పిడి పద్ధతి. బార్టర్ సిస్టమ్ అంటే వస్తు మార్పిడి పద్ధతి అనేటువంటి దాన్ని ఉపయోగించారు. మరి ఇంటర్నల్ ట్రేడింగ్ అంటే దేశం లోపల ట్రేడింగ్ అంటే ఎక్కా అనేటువంటి ఎడ్ల బండ్లను ఉపయోగించి చేశారు అని చెప్తున్నాం. ఈ సిస్టంలో కరెన్సీ అనేటువంటిది, కాయిన్స్ అనేటువంటివి ఇంకా రాలేదు కాబట్టి ఏ సిస్టమ్ను వాడారు? వస్తు మార్పిడి పద్ధతిని ఉపయోగించడం జరిగింది. మరి ఇంటర్నల్ ట్రేడింగ్ అయితే ఇది చేశారు. మరి ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అనేటువంటిది, అంతర్జాతీయ వ్యాపారం అనేటువంటిది ఎవరితో చేసేటువంటి వాళ్ళు? వీళ్ళు ప్రధానంగా ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అనేటువంటిది ప్రధానంగా మెసపటోమియా, దానితో పాటు బహ్రైన్, దాంతో పాటు మక్రాన్, పర్షియా,
మెసపటోమియా, బహ్రైను, మక్రాను, పర్షియా, ఆఫ్ఘనిస్తాన్, మిడిల్ ఏషియా, మధ్య ఆసియా దేశాలతో ప్రధానంగా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు. మెసపటోమియా, బహ్రైను, బహ్రైన్లో ఉండేటువంటి ప్రధాన రేవు పట్టణం దిల్మున్. బహ్రైన్లో ఏ పట్టణానికి ఎగుమతులు దిగుమతులు చేశారు అంటే దిల్మున్ అనేటువంటిదండి. ఒక్కసారి ఇక్కడ ఉంది చూడండి, దిల్మున్ అనేటువంటిది. అంటే నేనేం చెప్తున్నాను అంటే సింధు ప్రజలు వ్యాపారం చేశారు, ఎగుమతులు దిగుమతులు చేశారు. ఎవరితో చేశారు అంటే దేశం లోపల వాళ్ళతో చేశారు, దేశం బయట వాళ్ళతో చేశారు. దేశం లోపల అంటే ఇంటర్నల్గా ఆ పట్టణాల మధ్య వ్యాపారం అనేటువంటిది ఎక్క అంటే వ్యాపారం చేయడానికి ఎక్క అనేటువంటి ఎడ్ల బండిని ఉపయోగించుకోవడం జరిగింది. కరెన్సీ అనేటువంటిది లేదు కాబట్టి వస్తు మార్పిడి ఈ పద్ధతిని ఉపయోగించారు. ఈ పద్ధతిని ఏమని పిలిచారు అంటే బార్టర్ సిస్టమ్ అని పిలవడం జరిగింది. దానితో పాటు ఇంటర్నేషనల్ ట్రేడింగ్ చేశారు. ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అనేటువంటిది ఎవరెవరితో చేశారు అంటే మెయిన్గా మెసపటోమియా పీపుల్, వీళ్ళతో పాటు బహ్రైను, మక్రాను, పర్షియా, ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలతో వ్యాపారం చేశారు. ఇండస్ వ్యాలీ పీపుల్ ప్రధానంగా ఎవరితో చేశారు? మెసపటోమియా అనేటువంటి పీపుల్తో వ్యాపారం చేయడం జరిగింది. మరి ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అనేటువంటిది సీ రూట్ ద్వారా చేసేటువంటి వాళ్ళు, సముద్ర మార్గం ద్వారా చేసేటువంటి వాళ్ళు. మరి ఈ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అనేటువంటిది సీ రూట్ ద్వారా చేసినప్పుడు ఏ పోర్ట్ సిటీ ద్వారా చేశారు అంటే లోతాల్ అనేటువంటి రేవు పట్టణం ద్వారా చేయడం జరిగింది. లోతాల్ అనేటువంటి రేవు పట్టణం ద్వారా చేయడం జరిగింది. సరే, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అనేటువంటిది జరిగింది అని మనకు ఎలా తెలుస్తుంది? చేశారు వ్యాపారం అని మనము దేని ఆధారంగా చెప్పడం జరుగుతుంది అంటే దేని ఆధారంగా చెప్పడం జరుగుతుంది అంటే ఈ ఇండస్ వ్యాలీ పీపుల్ యొక్క సీలులు, అదేవిధంగా సుమేరియన్ పీపుల్ యొక్క సీలులు. అంటే ఆ రోజుల్లో ఇప్పుడు కూడా ఒక ముద్ర అనేటువంటిది ఉంటుంది, సీల్ అనేటువంటిది ఉంటుంది. ఈ సీల్ అనేటువంటిది దేనికి సింబల్? సీల్ వేసాము అంటే ఇట్స్ బిలాంగ్స్ టు సమ్వన్. అంతేనా? సీలేసాము, ముద్రేసాము అంటే అర్థం ఏంటి? ఇది ఒకరికి సంబంధించింది, ఓనర్షిప్కు సంబంధించింది. సీల్ అంటే, ముద్ర అంటే అర్థం ఏంటండి? ఓనర్షిప్కు సంబంధించింది, యాజమాన్య హక్కుకు సంబంధించింది. మరి ఇండస్ వ్యాలీ పీపుల్ యొక్క సీల్స్ అనేటువంటివి, ముద్రలు అనేటువంటివి ఎక్కడ దొరికాయి అంటే మెసపటోమియా లేకపోతే సుమేరియా ప్రాంతంలో దొరికాయి. అదేవిధంగా ఈ సుమేరియన్స్ అనేటువంటి వాళ్ళు కూడా ముద్రలు వేసేటువంటి వాళ్ళు, వాళ్ళు కూడా సీలులు వేసేటువంటి వాళ్ళు. ఈ సుమేరియన్ పీపుల్ యొక్క సీల్స్ ఎలా ఉండేటివి అంటే వాళ్ళవి స్తూపాకార ముద్రికలు. వాళ్ళ యొక్క సీల్స్ అనేటువంటివి ఏంటి అంటే ఒక స్తూపం లాగా ఉండేటువంటి సీల్స్ని వేశారు. వీటిని సిలిండ్రికల్ షేప్డ్ సీల్స్ అండి. ఈ సుమేరియన్ పీపుల్ యొక్క సీల్స్ ఎటువంటి సీల్లు అంటే సిలిండ్రికల్ షేప్డ్ సీల్స్, స్తూపాకార ముద్రికలు అనేటువంటివి వేయడం జరిగింది. ఈ స్తూపాకార ముద్రికలు ఎవరి అని చెప్తున్నాను? సుమేరియన్వి. మరి సుమేరియన్ల యొక్క స్తూపాకార ముద్రికలు అనేటువంటివి ఈ సింధు నాగరికత పట్టణాలలో బయటపడడం జరిగింది. మెహెంజోదారో ప్రాంతంలో, హరప్పా ప్రాంతంలో, లోతాలులో కొన్ని స్తూపాకార ముద్రికలు అనేటువంటివి ఐడెంటిఫై చేశారు. మరి ఈ స్తూపాకార ముద్రికలు సింధు ప్రజలవి కాదు. స్తూపాకార ముద్రికలను ముద్రించినటువంటి వాళ్ళు ఎవరు అంటే సుమేరియన్ పీపుల్. మరి సుమేరియన్స్ యొక్క సిలిండ్రికల్ సీల్స్ అనేటువంటివి మెహెంజోదారోలో, హరప్పాలో, లోతాల్లో ఐడెంటిఫై చేశారు. అంటే వాళ్ళిద్దరికీ ఏదో రిలేషన్ ఉంది, వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు తెలుసు. దట్ మీన్స్ సుమేరియా పీపుల్, మెసపటోమియా పీపుల్ వ్యాపారం చేసి ఉండొచ్చు. అందుకే ఓనర్షిప్కు సంబంధించిన, యాజమాన్య హక్కుకు సంబంధించినటువంటి ముద్రికలు భారతదేశంలో దొరికాయి.
సింధు ప్రజల యొక్క ముద్రికలు సుమేరియాలో దొరికాయి. అంటే వీళ్ళిద్దరి మధ్య ట్రేడింగ్ జరిగింది, వ్యాపారం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. అంటే దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నారండి? బేస్డ్ ఆన్ సీల్స్ ఐడెంటిఫైడ్ ఇన్ ఇండస్ వ్యాలీ ఏరియా అండ్ సుమేరియన్ ఏరియా. సుమేరియన్ సీల్స్ ఎక్కడ ఐడెంటిఫై చేశారు? సింధు నాగరికత పట్టణాల్లో ఐడెంటిఫై చేశారు. మరి సింధు నాగరికత సీల్స్ ని ఎక్కడ ఐడెంటిఫై చేశారు? సుమేరియన్ ప్రాంతంలో ఐడెంటిఫై చేయడం జరిగింది. సుమేరియన్ ప్రాంతంలో ఐడెంటిఫై చేయడం జరిగింది. దానితో పాటు ఇంకొక మెయిన్ సోర్స్ ఏంటి అంటే ఈ ఇండస్ వ్యాలీ పీపుల్కు సంబంధించినటువంటి ప్రధానంగా ఎక్స్పోర్ట్ ఏంటి అంటే, ఒక ప్రధానమైనటువంటి మెయిన్ ఎక్స్పోర్ట్ ఏంటి అంటే కాటన్ టెక్స్టైల్స్ అనేటువంటివి ప్రధానమైనటువంటి. నేను మళ్ళీ ఎక్స్పోర్ట్లు ఇంపోర్ట్లు చెప్తాను, జస్ట్ ఒకసారి వినండి. వీళ్ళకి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది మెయిన్ ఎక్స్పోర్ట్ ఏంటి అంటే కాటన్ టెక్స్టైల్స్, నూలు వస్త్రాలు అనేటువంటివి. మరి మెహంజోదారో ప్రజలకు సంబంధించిన హరప్పా నాగరికతకు సంబంధించినటువంటి ఈ కాటన్ టెక్స్టైల్స్ అనేటువంటివి ఈ నూలు వస్త్రాలు కలిగినటువంటి ఒక మూట, అంటే ఒక చోట ఒక బాక్స్ లాగా ఉండేటువంటివి, ఒక మూటలాగా ఉండేటువంటి ఈ నూలు వస్త్రాలు అనేటువంటివి ఎక్కడ ఐడెంటిఫై చేశారు అంటే ఈ సుమేరియన్ నాగరికతకు సంబంధించినటువంటి ఉమ్మా అనేటువంటి సిటీలో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎక్కడ ఐడెంటిఫై చేశారండి? ఉమ్మా. మళ్ళీ చెప్తాను, కన్ఫ్యూజ్ ఏమీ వద్దు, తెలుగులో ఈజీగా ఉంటుంది చూడండి. సింధు నాగరికతకు సంబంధించినటువంటి వస్త్రాల మూట ఎక్కడ ఐడెంటిఫై చేశారు అంటే సుమేరియా నాగరికత పట్టణాలలో ఒకటైనటువంటి ఉమ్మా అనేటువంటిది. ఇది ఏంటిది? సిటీ పేరు. ఉమ్మా అనేటువంటి సిటీలో సింధు ప్రజలకు సంబంధించినటువంటి వస్త్రాల మూటని ఐడెంటిఫై చేయడం జరిగింది. కాటన్ టెక్స్టైల్స్ ఐడెంటిఫైడ్ ఇన్ ఉమ్మా సిటీ. దీస్ కాటన్ టెక్స్టైల్స్ బిలాంగ్స్ టు ఇండస్ వ్యాలీ పీపుల్. అర్థమవుతుందా నేను చెప్పేది? సింధు ప్రజలకు సంబంధించినటువంటి వస్త్రాల మూటని, కాటన్ టెక్స్టైల్స్ ని ఎక్కడ ఐడెంటిఫై చేశారు? ఉమ్మా అనేటువంటి సిటీలో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఉమ్మా అనేటువంటిది ఎక్కడ లొకేట్ అయింది? సుమేరియా, మెసపటోమియా లేకపోతే సుమేరియా. మరి వీళ్ళ యొక్క వస్త్రాల మూట, టెక్స్టైల్స్ అనేటువంటివి సుమేరియాలో ఉంది అంటే అర్థం ఏంటి? వీళ్ళిద్దరి మధ్య వ్యాపారం జరిగింది, ఎగుమతులు దిగుమతులు జరిగాయి అని ఐడెంటిఫై చేయొచ్చా? దానితో పాటు ఇంకా సోర్స్, వీళ్ళిద్దరి మధ్య ట్రేడింగ్ జరిగింది అని చెప్పడానికి ఇంకా సోర్స్ ఏంటి అంటే యాక్చువల్గా ఇండస్ వ్యాలీ పీపుల్ యొక్క స్క్రిప్ట్ని ఏమని పిలిచాం? లిపిని ఏమని పిలిచాం? పిక్టోరియల్ స్క్రిప్ట్, చిత్రలిపి లేకపోతే బొమ్మల లిపి అని చెప్పడం జరిగింది. చిత్రలిపి లేకపోతే బొమ్మల లిపి అని పిలిచాం. అదేవిధంగా ఈ సుమేరియన్ పీపుల్ యొక్క, మెసపటోమియా పీపుల్ యొక్క స్క్రిప్ట్ని క్యూనిఫామ్ స్క్రిప్ట్ అని పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తారండి? క్యూనిఫామ్. సుమేరియా ప్రజల యొక్క స్క్రిప్ట్ని, లిపిని ఏమని పిలిచారు? క్యూనిఫామ్. సుమేరియా ప్రజల యొక్క లిపి ఏంటి అంటే క్యూనిఫామ్ అనేటువంటిది. మరి ఈ సుమేరియా ప్రజల యొక్క లిపి అయినటువంటి క్యూనిఫామ్ లిపిలో యాక్చువల్గా మళ్ళీ చెప్తాను చూడండి. సుమేరియా ప్రజల యొక్క లిపి ఏంటి అంటే క్యూనిఫామ్ అనేటువంటిది. ఈ క్యూనిఫామ్ లిపిలో వేయబడినటువంటి ఒక శాసనంలో ఏమని ఉంది అంటే సుమేరియా ప్రజల యొక్క లిపి అయినటువంటి క్యూనిఫామ్ లిపిలో వేయబడినటువంటి ఒక శాసనంలో ఏమని ఉంది అంటే మేము, దట్ మీన్స్ మేము అంటే ఎవరు? సుమేరియా లేకపోతే మెసపటోమియా ప్రజలు మెలూహా ప్రాంతం నుండి సింధన్ని దిగుమతి చేసుకుంటున్నాము అని ఉంటుందండి. మళ్ళీ చెప్తాను చూడండి. క్యూనిఫామ్ లిపిలో వేయబడినటువంటి ఒక ఇన్స్క్రిప్షన్లో, ఒక శాసనంలో ఏమని ఉంటుంది అంటే మెలూహా అనేటువంటి ప్రాంతం నుంచి దేనిని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అంటే సింధన్ అనేటువంటి దాన్ని దిగుమతి చేసుకుంటున్నాము అని చెప్పడం జరిగింది. మళ్ళీ చెప్తాను చూడండి. ఈ సుమేరియా ప్రజల యొక్క లిపి ఏంటి? క్యూనిఫామ్ లిపి.
క్యూనిఫామ్ లిపిలో వేయబడినటువంటి ఒక శాసనంలో ఏమని ఉంది అంటే, సుమేరియా ప్రజలు మెలూహా అనేటువంటి ప్రాంతం నుంచి సింధన్ని దిగుమతి చేసుకుంటున్నారు అని చెప్పడం జరిగింది. ఇక్కడ మెలూహా అంటే నథింగ్ బట్ సింధు నాగరికత. మెలూహా అంటే ఏంటండి? సింధు నాగరికత పట్టణాలు. మెలూహా ప్రాంతము అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లొకేట్ అయినటువంటి ఏరియా. అంటే మెలూహా ప్రాంతం నుంచి సింధు నాగరికత పట్టణాల నుంచి దేనిని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు? సింధన్ అంటే పత్తి, సింధన్ అంటే కాటన్. అంటే సుమేరియా ప్రజలు సింధు ప్రాంతం నుంచి దేనిని దిగుమతి చేసుకుంటున్నారు? పత్తిని దిగుమతి చేసుకుంటున్నారు, కాటన్ని దిగుమతి చేసుకుంటున్నారు అని చెప్పడం జరుగుతుంది. క్యూనిఫామ్ లిపిలో ఉండేటువంటి ఒక శాస్త్రంలో ఏమని రాశారు అంటే, మేము మెలూహా ప్రాంతం నుంచి సింధన్ని దిగుమతి చేసుకుంటున్నాము. మెలూహా అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. మెలూహా అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఈ మెలూహా ప్రాంతం నుంచి ఈ పత్తిని దిగుమతి చేసుకుంటున్నాము అని చెప్పడం జరిగింది. ఈ కాటన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పత్తిని పండించినటువంటి వాళ్ళు సింధు ప్రజలు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కాటన్ని కల్టివేట్ చేసింది ఎవరు అంటే సింధు ప్రజలు. ఈ సింధు ప్రజలు పత్తిని పండించి ఎవరికి ఎగుమతి చేసేవాళ్ళు అంటే మెసొపటోమియా ప్రజలకి ఎగుమతి చేసేవాళ్ళు. ఇలా పత్తిని ఈ మెసొపటోమియా ప్రజలు దిగుమతి చేసుకుంటున్నారు అని క్యూనిఫామ్ లిపిలో వేయబడినటువంటి ఒక శాసనంలో ఉంది. అంటే ఈ సింధు ప్రజలకు సంబంధించినటువంటి వస్త్రాల మూట మెసొపటోమియా ప్రాంతంలోని ఉమ్మా అనేటువంటి సిటీలో దొరికింది. అదేవిధంగా క్యూనిఫామ్ లిపిలో వేయబడినటువంటి ఒక శాసనంలో ఈ మెలూహా ప్రాంతం నుంచి పత్తిని దిగుమతి చేసుకుంటున్నారు అని ఉంది. దానితో పాటు మెసొపటోమియా ప్రజల యొక్క స్తూపాకార ముద్రికలు, సిలిండ్రికల్ షేప్డ్ సీల్స్ అనేటువంటివి ఈ మెహంజోదారో, హరప్పా, లోతాల్ లాంటి పట్టణాల్లో బయటపడడంతో వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంది. వీళ్ళిద్దరూ కూడా ఇంపోర్ట్లు ఎక్స్పోర్టులు చేసుకుంటున్నారు, వ్యాపారము అనేటువంటిది వీళ్ళిద్దరూ చేసుకుంటున్నారు అనేటువంటిది తెలుస్తుంది. మరి వ్యాపారం చేసుకుంటున్నారు కానీ వీళ్ళకి సంబంధించినటువంటి కాయినేజ్ సిస్టమ్ అనేటువంటిది లేదు, కరెన్సీ సిస్టమ్ అనేటువంటిది లేదు. అందుకే ఏ సిస్టమ్ ద్వారా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు? బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి పద్ధతి ద్వారా. బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి పద్ధతి ద్వారా వ్యాపారం అనేటువంటిది చేసేవాళ్ళు, ఎగుమతులు దిగుమతులు అనేటువంటివి చేసేటువంటి వాళ్ళు. ఇది దేనికి సంబంధించింది అంటే జస్ట్ ట్రేడింగ్ ఎవరెవరి మధ్య జరిగింది? ట్రేడింగ్ అనేటువంటిది ఎలా జరిగింది అంటే నేనేం చెప్తున్నాను, ల్యాండ్ రూట్ ద్వారా ఎలా జరిగింది, భూమార్గం ద్వారా ఎలా జరిగింది, ఎక్క అనేటువంటి ఎడ్ల బండ్ల ద్వారా. సీ రూట్ ద్వారా ఎలా జరిగింది, లోతాల్ అనేటువంటి పోర్టు సిటీ ద్వారా. ఎవరెవరితో చేశారు? సుమేరియన్ ప్రజలతోటి. బహ్రైన్లోని దిల్మున్ అనేటువంటి సిటీ అండి, బహ్రైన్లోని దిల్మున్ అనేటువంటి సిటీ, మాక్రాన్ అనేటువంటి అరేబియా సముద్రంలో ఉండేటువంటిది. యాక్చువల్గా ఇది భారతదేశం అయితే ఇక్కడ మధ్యాసియా దేశాలన్నీ అంటే ఇక్కడ ఉండేటువంటి అరబిక్ దేశాలన్నీ ఉంటాయండి. కువైటు, మస్కైటు, ఇక్కడ ఉండేటువంటి ఇరాకు, ఇరాను, ఇజ్రాయిల్, పాలస్తీనా ఇవన్నీ మధ్యాసియా దేశాలు. ఇక్కడ ఉంటుంది బహ్రైన్ అనేటువంటిది. ఇక్కడికి బహ్రైన్ అనేటువంటిది అంటే బహ్రైన్ అంటే దిల్మున్ అనేటువంటిది ఒక రేవు పట్టణం, మాక్రాన్ అనేటువంటిది రేవు పట్టణం. ఈ దిల్మున్ అనేటువంటి రేవు పట్టణానికి, మాక్రాన్ అనేటువంటి రేవు పట్టణానికి, లోతాల్ అనేటువంటి రేవు పట్టణం నుంచి నిరంతరము షిప్పులు అనేటువంటివి వస్తూ వెళ్తూ ఉండేటివి అని తెలుస్తుంది. ఈ దిల్మున్ అనేటువంటి రేవు పట్టణానికి, మాక్రాన్ అనేటువంటి రేవు పట్టణానికి నిరంతరం ఈ షిప్పులు అనేటువంటివి నిరంతరం అటు ఇటు వెళ్తూ ఉండేటివి, ట్రేడింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండేటివి అని తెలుస్తుంది. మాక్రాన్ అనేటువంటిది పాకిస్తాన్ అంటే ఇక్కడ ఉండేటువంటి బోర్డర్ అండి, పాకిస్తాన్కు సరిహద్దుల్లో ఉంటుంది, అరేబియా సముద్రంలో ఉంటుంది మాక్రాన్ అనేటువంటిది. ఒక్కసారి మీరు అయిపోయిన తర్వాత మ్యాప్లో చూడండి మాక్రాన్ ఎక్కడుంది, దిల్మున్ ఎక్కడుంది అనేటువంటిది. అవి రెండూ కూడా భారతదేశానికి సరి తక్కువ దూరంలోనే ఉంటాయి. అరేబియా సముద్రంలో ఉండేటువంటి రేవు పట్టణాలు ఈ రెండు కూడా. సరే, వ్యవసాయం చేశారు అని చెప్తున్నాం. వ్యవసాయంలో ప్రధానంగా పండించిన పంటలేంటి? బార్లీ,
గోధుమలు, పత్తి, దాంతోపాటు తృణధాన్యాలు, మస్టర్డ్ ఆవాలు, దానితో పాటు సిజామెన్ అంటే నువ్వులు అనేటువంటివి కూడా పండించడం జరిగింది. తృణధాన్యాలు, దానితో పాటు నువ్వులు, ఆవాలు లాంటి పంటలు పండించారు. దేటిని పెద్దగా పండించలేదు? వరిని పండించలేదు. అసలు చెరకుకు సంబంధించినటువంటి ఆధారమే దొరకలేదు. వరికి సంబంధించిన 2 ఆధారాలు దొరికాయి. అసలు చెరకు పంటకు, షుగర్ కేనుకు సంబంధించినటువంటి ఒక్క ఆధారం కూడా దొరకలేదు. మరి వ్యవసాయము అనేటువంటిది ఎలా చేసేటువంటి వాళ్ళు అంటే వీళ్ళేమీ నాగల్ని దున్నేటువంటి వాళ్ళు కాదు. ఇప్పుడు నదులకు వరదలు వచ్చినప్పుడు ఏమయ్యేది అంటే ఆ ఫ్లడ్స్ అనేటువంటివి ఓవర్ఫ్లో అయిపోయి నేల మీద అంటే ఆ నేల మీద ఈ ఈ నీరు మొత్తం కూడా వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే సారం వచ్చేస్తుంది. వెంటనే వరదలు తగ్గిన వెంటనే అక్కడ వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు, ఇలా వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు నాగలి అనేటువంటి దాన్ని పెద్దగా ఉపయోగించలేదు. ఎవరు అంటే సింధు ప్రజలు. మరి ఈ పంటలు అనేటువంటివి ఎక్కువ మొత్తంలో పండించేటువంటి వాళ్ళు, ధాన్యం అనేటువంటిది ఎక్కువ మొత్తంలో పండించేటువంటి వాళ్ళు, ఎక్కువ మొత్తంలో పండించినటువంటి పంటని ఏం చేసేవాళ్ళు అంటే ఎగుమతులు చేసేటువంటి వాళ్ళు. ఎవరితో అంటే ఇంటర్నేషనల్గా 2 రకాలుగా వ్యాపారం అనేటువంటిది చేసేటువంటి వాళ్ళు. ప్రధానంగా ఎవరితోటి చేశారని చెప్పాను? సుమేరియన్ లేకపోతే మెసొపటోమియా పీపుల్. దానికి సంబంధించిన ఆధారాలు కూడా చెప్పాను. ఎలా వీళ్ళిద్దరి మధ్య వ్యాపారం జరిగింది అని ఎలా చెప్తున్నాము అంటే మెసొపటోమియా ప్రజల యొక్క శీలులేమో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సిటీలో బయటపడ్డాయి. వీళ్ళ యొక్క శీలులేమో మెసొపటోమియా ప్రాంతంలో బయటపడ్డాయి. దానితో పాటు సింధు ప్రజల యొక్క వస్త్రాల మూటనేమో మెసొపటోమియాలోని ఉమ్మా అనేటువంటి సిటీలో బయటపడింది. మెసొపటోమియా ప్రజల యొక్క లిపి అయినటువంటి క్యూనిఫామ్ లిపిలో వేయబడినటువంటి శాసనంలో ఏమని ఉంటుంది అంటే మెలుహా ప్రాంతం నుంచి సింధన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అని ఉంటుంది. మెలుహా అంటే నథింగ్ బట్ మెలుహా అంటే సింధు ప్రాంతము. మెలుహా అంటే సింధు ప్రాంతము. సింధన్ అంటే పత్తి. సరే, ఇది అగ్రికల్చర్ చేస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు, ఎగుమతులు దిగుమతులు చేస్తున్నారు. దీనితో పాటు సింధు ప్రజల యొక్క ఫస్ట్ ఆక్యుపేషన్ గురించి చెప్పానండి. సింధు ప్రజల యొక్క ఫస్ట్ ఆక్యుపేషన్ వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయము అంటే వ్యవసాయంతో పాటు ప్యాస్టోరీ కల్చర్, వ్యవసాయంతో పాటు పశుపోషణ కూడా చేసేటువంటి వాళ్ళు. వ్యవసాయంతో పాటు ఇంకొకటి కూడా చేస్తున్నారండి. ఏంటిదంటే అది ప్యాస్టోరీ కల్చర్, పశుపోషణ అనేటువంటిది చేయడం జరుగుతుంది. వ్యవసాయంతో పాటు ప్యాస్టోరీ కల్చర్, పశుపోషణ అనేటువంటిది చేయడం జరిగింది. ఎలా చెప్తున్నారు పశుపోషణ చేశారు అంటే వీళ్ళు వేసినటువంటి సీళ్ళు, ప్రతిదానికి సీలేనండి. వాటిని ఏమని పిలుస్తాము అంటే క్లే టాబ్లెట్స్ అని పిలుస్తాం. సీలులు అంటే ఏంటివంటే అవి క్లే టాబ్లెట్స్, బంకమట్టితో వేసినటువంటి అండి. ఇలా ఉంటాయి. దీనిపైన ఏదో జంతువుల యొక్క బొమ్మలో, లేకపోతే చెట్ల యొక్క బొమ్మలో, లేకపోతే వాళ్ళ అంటే ఫిష్ యొక్క బొమ్మలో, లేకపోతే పక్షుల యొక్క బొమ్మలో ఏవో ఒకటి ముద్రించుంటారు. సీలులు అంటే ఇటువంటి ముద్రలండి. వీటిని ఏమని పిలుస్తారు అంటే క్లే టాబ్లెట్స్, బంకమట్టితో చేసినటువంటివి. సీలులు అంటే ముద్రలు అంటే ఏమట్టి ఎలా చేశారు? బంకమట్టితో చేసినటువంటివి. ఇప్పుడు సింధు ప్రజలు వ్యవసాయంతో పాటు పశుపోషణ కూడా చేశారు. మరి ఈ పశుపోషణ అనేటువంటిది చేసినట్టు ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ యొక్క సీళ్ళల్లో, వాళ్ళ యొక్క ముద్రికల పైన ఎక్కువ మొత్తంలో అంటే ఎక్కువ మొత్తంలో వీళ్ళ యొక్క ముద్రికల పైన ఎక్కువ మొత్తంలో ఏ జంతువు యొక్క బొమ్మ ఉంది అంటే హంప్లెస్ బుల్. ఏ సింబల్ ఉందండి? హంప్లెస్ బుల్. హంప్లెస్ బుల్ అంటే మూపురం లేని ఎద్దు. హంప్లెస్ బుల్ అంటే అర్థం ఏంటండి? మూపురం లేనటువంటి ఎద్దు. దీనితో పాటు హంప్లెస్ బుల్తో పాటు హంపుడు బుల్ యొక్క సింబల్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎక్కువ మొత్తంలో దేని సింబల్ని ఐడెంటిఫై చేశారు? హంప్లెస్ బుల్. మళ్ళీ ఇక్కడ ఏమీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం సింధు ప్రజలకు బాగా ఇష్టమైనటువంటి జంతువు అనగానే ఏం చెప్తాం? ఎద్దు అని చెప్తాం. ఆ ఎద్దుల్లో కూడా 2 రకాలైనటువంటి సింబల్స్ ఉన్నాయి.
ఒకటేమో మూపురం లేనటువంటి ఎద్దు, ఇంకోటేమో మూపురం కలిగినటువంటి ఎద్దు. మీరు ఎప్పుడైనా ఎద్దును చూస్తే ఈ ఎద్దుకి ఎలా ఉంటుంది అంటే ఒక మెడ పైన ఒక లావైనటువంటి దాన్ని చెండు లేకపోతే మూపురం అని పిలుస్తాం. మూపురం లేనటువంటివి కొన్నిటికి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఏముంటుంది అంటే ఇలా ఉంటుంది మెడ పైన. కొన్నిటికి ఏముంటుంది, ఇది ఉంటేనేమో హంపుడు బుల్ అంటాం, ఇది లేకపోతేనేమో హంపులెస్ బుల్ అంటాం. ఓకేనా? అది ఉంటేనేమో హంపుడు బుల్. మూపురం కలిగినటువంటి ఎద్దు, మూపురం లేనటువంటి ఎద్దు. కానీ వీళ్ళ సీలుల్లో ఎక్కువగా ఏ సింబల్ అనేటువంటిది ఐడెంటిఫై చేశారు? హంపులెస్ బుల్, మూపురం లేనటువంటి ఎద్దు. ఎక్కువగా దేన్ని ఐడెంటిఫై చేశారండి? హంపులెస్ బుల్ అనేటువంటి దాన్ని. దానితో పాటు హంపుడు బుల్ యొక్క సింబల్ని కూడా ఐడెంటిఫై చేశారు. దాదాపు 1500 వరకు ముద్రికలు బయటపడితే దాంట్లో 1100 ముద్రల్లో 1100 సీళ్ళల్లో ఎవరి యొక్క సింబల్ ఉంది అంటే హంపులెస్ బుల్. కేవలం ఒక 50 నుంచి 55 సీళ్ళలో మాత్రమే ఏ సింబల్ ఉంది? హంపుడు బుల్ యొక్క సింబల్ ఉంది. అర్థమవుతుందా నేను చెప్పేది? దాదాపు మోర్ దాన్ 1500 సీల్స్ని ఐడెంటిఫై చేస్తే ఒక 1100 సీళ్ళ వరకు కూడా ఏ సింబల్ ఉంది అంటే హంపులెస్ బుల్ యొక్క సింబల్ ఉంది. కేవలం ఒక 50 to 55 సీళ్ళలో ఎవరి సింబల్ ఉంది అంటే హంపుడు బుల్ యొక్క సింబల్ ఉంది. మూపురం లేనటువంటి ఎద్దు యొక్క ముద్రలే ఎక్కువగా దొరికాయి. దానితో పాటు మూపురం కలిగినటువంటి ఎద్దు ముద్రలు కూడా దొరకడం జరిగింది. దీనితో పాటు వీళ్ళు గోడ్స్ని షీపులని కూడా కల్టివేట్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తాను, నేను పశు పోషణ అంటున్నాను. ఎటువంటి పశువులను పోషించారు వీళ్ళు అనేటువంటిది చెప్తున్నాను. ఎటువంటి పశువులను పోషించారు అంటే గోడ్స్ని, అంటే మేకలను పెంచారు, గొర్రెలను పెంచుకున్నారు. దానితో పాటు ఎద్దులని, దాంతో పాటు బఫెలోస్ గేదెలను కూడా పెంచుకోవడం జరిగింది. ఇలా పశువులను పెంచుకోవడం జరిగింది, పశువులను పోషించుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఒక ఎక్స్ట్రీమ్ ఫీచర్ ఏంటి అంటే ఆవు సింబల్ అనేటువంటిది పెద్దగా దొరకలేదు. అసలు ఆవు అనేటువంటి దాని గురించి పెద్దగా ప్రస్తావించలేదు. ఆవుకు సంబంధించినటువంటి ఆధారాలు అనేటువంటివి పెద్దగా దొరకలేదు. ఎక్కడ అంటే సింధు నాగరికత పట్టణాల్లో. ఆవు గురించి వీళ్ళకు తెలుసు అని నమ్ముతున్నారు, కానీ ఆవుకు సంబంధించినటువంటి ఆధారాలు అనేటువంటివి పెద్దగా దొరకటం లేదు. అర్థమవుతుందని చెప్పేది. ఎక్కువ శిలలో దేని గురించి ప్రస్తావించారు? ఎద్దు ఉంది అంటే ఎద్దు